రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్ గారు. వాస్తవమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నది. రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ఏకంగా 100 మంది వచ్చి ఎమ్మెల్యేలు 100 మంది వచ్చి ఆయన ఓడించడానికి ప్రయత్నించారు. సరే ఓడించారనుకోండి, ఆ ఓడించడం కూడా ఏదో చావుదప్పి కన్నులోట పోయినట్టు కొంత మెజార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఓడిపోయినా కానీ, బట్ అట్లాంటి వ్యక్తి ఒక రెబల్ రెడ్డిలా మారిపోయారు. సొంత పార్టీకే మింగుడు పడని అంశం. గతంలో రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మా అన్నకు నాకేం సంబంధం, మా 2 వేరు కుటుంబాలు ఒకటెట్లయితామని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం జానారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎట్లా చూడాలి, ఈవెన్ నిన్న చేసినటువంటి కామెంట్స్తో సహా? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి సహజం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అట్లాగే ఒకసారి పార్టీ మారి మన ఇందులోకి వచ్చారు ఆయన కదా. కానీ హామీ మీద వచ్చారు, మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన 2 ఇచ్చారు కదా, నాకెందుకు ఇవ్వడం లేదా నా అనుమానం కదా. అంతకుముందు జూపాల కృష్ణారావు కానీ, లేకపోతే వివేక్ కానీ, స్వామి కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ ఇచ్చారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ, మరి హామీ ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసి నన్ను ఎందుకు మార్చారు అని ఆయన ఆవేదన. నేను ఏమంటున్నానంటే, ఇవాళ సోషలిజం మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. తను కూడా ఉన్నాడే కదా. తనను నేను దగ్గరగా గమనిస్తున్నది భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళ రాజకీయాలు, తక్కువేం కాదు. అంటే 2014 కంటే ముందు, తెలంగాణ విడిపోక ముందు కూడా భువనగిరి ఎంపీగా ఉన్నారు కదా వారు. తర్వాత ఇప్పుడు మనకు మునుగోడు ఎమ్మెల్యే ఉన్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేగా తాను తన నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఏం చేసిండు, ఆత్మ పరీక్షలు చేసుకుంటే సరిపోద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ లో సహజం అంటున్నాను, పెదవులు వస్తే పెదవులు మూసుకపోతే కాంగ్రెస్ లో చూస్తున్నాను. నేను స్పష్టంగా వ్యక్తులు కూడా చెప్తున్నాను. ఒకనాడు ఉద్యమాలని మొత్తం కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి మొత్తం మీద యువతను రెచ్చగొట్టిన కోదండరామ్ గారి వాళ్ళకు మాట్లాడుతున్నాడా? కొత్తలో ఉన్న మొన్న ఏదో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ మీద అవాకు జవాబు వెళ్తున్నారు కనుక నిన్న సాంబశివరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ ఎమ్మెల్యే, ఒకే ఒక మిత్రపక్షం ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతున్నాను నిన్న. అంతకుముందు దాకా మన జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏది పడితే అది మాట్లాడండి, ఏమైంది చూసింది కదా. అసలు ఇవన్నీ పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి రాగానే మొట్టమొదటి శాపనార్థాలు పెట్టింది ఎవరు? డబ్బులు 100 కోట్లు ఇచ్చి వచ్చింది చేసుకున్నామని వెంకటరెడ్డి గారు అంటే తమ్ముడు పోటీ చేస్తున్నప్పుడు. అంటే వీళ్ళ రాజకీయం నల్గొండ జిల్లా మొత్తం జన రాజకీయం. ఇంకోటి వాళ్ళు నల్గొండ జిల్లాలో పూర్తిగా జానారెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన సుమారెడ్డి భార్య, ఇప్పుడు కోమరెడ్డి బ్రదర్స్, వీళ్ళేనా ఈ రాజకీయాలు లేవా? ఒక రకంగా చెప్పిన కడప జిల్లాలో రెడ్ రాజకీయం ఎట్లా అవుతుంది, ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాలో రెడ్లు ఎట్లా రాజకీయం చేస్తారు, ఇప్పుడు మొత్తం తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ జిల్లా ఇట్లా తయారైపోయింది. నేనేమంటున్నాను, సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి కదా. ఎవరిని చూసి అంటే నేను కూడా సంపాదించుకునేది ఉన్నాయి, నేను సంపాదించుకోలేకపోతున్నాను. నేనేమంటున్నాను అంటే, ఆయన అన్న మాటలు కొన్ని వాస్తవాలు ఉన్నాయి కాదంటలేదు, కానీ ఈ వాస్తవాలు పదవి వచ్చినాక మాట్లాడతారా అని ప్రశ్న కదా. ఇప్పుడు గతంలో అంటే పదవి రాకపోయేసరికే పెదవులు విరుస్తున్నారు తప్ప, లేకపోతే ఈ మాటలు వచ్చేటి కావు. ఇప్పుడు గతంలో బిఆర్ మతరావు అదే మాట్లాడారు, జగ్గారెడ్డి అదే మాట్లాడిండు, జానారెడ్డి అదే మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే మాట్లాడిండు. నేను చెప్పే అన్ని రెడ్డి హనుమంతరావు గారు తప్ప. అంటే ఏమన్నట్టు అంటే పదవి వస్తే పదవులు మూసుకపోతే కోదండరామ్తో సహా అంటున్నాను. ఇవాళ మొన్నటిదాకా చాలా ఉద్యమాలు చేసి అన్ని చేసుకున్నాం, ప్రభుత్వాన్ని మారుస్తామని తెచ్చుకొని ఏం చేసిండ్రు, అంతకంటే ఎక్కువ కూడుస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈయన కూడా ఏమంటున్నానంటే, కొన్ని వాస్తవాలు 5 లక్షల మన ఇందిరామ ఇల్లు ఇచ్చి 6500 నిబంధనలు పెడుతున్నారు అన్నాడు. కరెక్ట్ అది నిజంగా, ఎందుకంటే ఆయన ఆవేదనలో కొంత వాస్తవం. సరే, ఆయన చెప్పిన విషయాలు మాట్లాడుతున్నాం. వెనక ఉన్నది ఎవరు, వెనక ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సామ్యాలు తిరగబడితే, తన శిష్యుడు తిరగబడితే ఏం చేస్తున్నాడు అంటే, గతంలో జయపాల్ రెడ్డికి తిరగబడి రేవంత్ రెడ్డి కాదా, గతంలో పీజనార్ది రెడ్డి పనిచేసిన దానం నాగేంద్ర ఏం చేసిన తెలియదా మనకు? రూకుల పంగనామాలు పెట్టే రాజకీయాల్లో సహజం, ఇవాళ కొత్త ఏం కాదు. ఇక్కడ కూడా ఎందుకంటే సామ్యాలు నేను టికెట్ ఇప్పించిన, నేను డబ్బులు ఖర్చు పెట్టినా అంటున్నాడు. రేపు ఏ ఊరు సోమన్న ఖర్చు పెడతాడు, అందరూ నిలబడాలని ఏం లేదు కదా. ఇక్కడ సమస్య అది కాదు. అంటే మేము ఎస్సీ నాయకులను మేమే తయారు చేస్తామని అహంభావం చూసిండ్రా, అది దుర్మార్గం అంటున్నాడు. ఇది నేనన్నమాట కాదు, అంబేద్కర్ గారు సవర్ణ హిందువులు ఏం చేస్తారో ఆనాడే చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, సీటు రిజర్వేషన్ వద్దు, ఆ పోటీ చేసే హక్కు ఉండాలి దళితులకు అన్నాడు. ఎప్పుడైతే రిజర్వేషన్ సీట్లు ఎస్సీ ఎస్టీ ఉంటే తప్పది, ఎస్సీ ఎస్టీ సీట్ రిజర్వేషన్ ఉండొద్దు. ఎస్సీ ఎస్టీలకు 33%, 30%, 10% వాళ్ళకి ఎంత కావాలో అంత సీట్లు మొత్తంగా ఇవ్వాలి అన్నాడు. అంటే ఏదన్నట్టు ఆయన ఒక మాట అన్నాడు, సీటుకి రిజర్వేషన్ ఉంటే ఆ సీట్లలో అందరూ ఎస్సీలో పోటీ చేస్తారు కదా. అప్పుడు ఏమైందంటే సవర్ణ హిందువులు తమ తాబేదాలను పెట్టుకుంటారు, ఈ మాట అన్నాడు అంబేద్కర్.
కనుక ఆ రిజర్వేషన్ సీటుకు వద్దన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఏమైంది, సీటు రిజర్వేషన్ వస్తే అన్ని పార్టీలు తమకు అనుకూలమైన వ్యక్తులు పెట్టుకుంటున్నారు, తమ తాబేదారులను పెట్టుకుంటున్నారు, డబ్బు దశకం ఇచ్చి వాళ్ళే గెలిపిస్తున్నారు. చూస్తున్నారు, నేను 57 నుంచి రాజకీయాలు పరిశీలిస్తున్నా, 77 నుంచి శ్రీకాంత్ గారు చెప్తున్నా. మా గజ్వేల్ నియోజకవర్గం 4 సార్లు సైదయ్య గారిని గెలిచారు, ఆ తర్వాత 3 సార్లు ఇతర విజయరామారావు గారు, మన సంజీవరావు గారు, వీళ్ళందరూ పెత్తందారుల చేతుల కింద ఉండవాళ్ళే. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే జీతం వస్తుందని కూడా తెలియదు మా సైదయ్య గారికి. అటు రెడ్లు ఇటు వేలమందరాలు ఇద్దరే రాజ్యం చేసినప్పుడు. నేను ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, ఎస్సీ నియోజకవర్గంలో గతంలో పోటీ చేస్తే తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ ఫండింగ్ చేయడానికి వేరే ఎవరిని అటాచ్ చేసేవాడు. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గం, ఒక మామూలు మన జనరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు అక్కడ గెలవడానికి మీరు ఖర్చు పెట్టుకోవాలి, పక్క నియోజకవర్గం లేకుండా ఆ జిల్లాలో నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం గెలిపించేది కూడా మీరే పెట్టుకోవాలి అని అటాచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను వాస్తవాలు చెప్తున్నాను కొన్ని విషయాలు. మీరు బుచ్చయ్య చౌదరి గారు అని ఆయన బతికే ఉన్నారు, ఎందుకంటే చనిపోయిన ఆరోపణలు చేస్తే ఉండదు. బుచ్చయ్య చౌదరి గారు చాలా మంచి నాయకుడు, ఎవరు మన తెలుగుదేశం, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు పాప. ఆయన ఆరోపణలు చేస్తున్నాడు పాప, అత్యంత దీనస్థితిలో ఉన్నాడు, అంటే పార్టీలు ఆయన తెలుతలేదు. కానీ ఆయన ఒకనాడు జిల్లాలో ఉన్న కొన్ని ఎస్సీ నియోజకవర్గం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండే కదా, ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో మొదటి వారం రోజులు చప్పగా సాగేది ప్రచారం అంతా.